మోదీ వర్సెస్ దీదీగా మారాయి బెంగాల్లో శ్రీరామనవమి రాజకీయాలు. మహానవమి పూట రగులుతోంది బెంగాల్ గడ్డ. శ్రీరాముడి పేరుతో ఉద్రిక్తతలు సృష్టించొద్దని దీదీ అంటుంటే పండుగను అడ్డుకుంటున్నది మీరే అని మోదీ అంటారు. ఈ మంటలకు ఆజ్యం పోసాయి కొన్ని హిందూ సంస్థలు. టోటల్ గా బెంగాల్ పోలీసుల్ని పరేషాన్కి గురి చేసింది ఈసారి శ్రీరామనవమి పర్వదినం. బెంగాల్లో అంతే, పండగొస్తే పరేషాన్లే. విజయదశమైన మహర్నవమైన పర్వదినం ఏదైనా పొలిటికల్ కలర్లే. మోదీకి దీదీకి మధ్యలో ఆధ్యాత్మిక జ్వాల. దేవుడా అని కళ్ళు తేలేస్తున్న జనం. నవమి వేడుకల్లో మునిగి తన్మయత్వం చెందుతోంది యావత్ హైందవ సమాజం. బెంగాల్ గడ్డపై మాత్రం సీన్ రివర్స్. ఇక్కడంతా టెన్షన్. శ్రీరామనవమి చుట్టూ రగిలిన రాజకీయం, దానికి మోదీ దీదీలే కేంద్ర బిందువులు కావడం. అసలే లోక్సభ ఎన్నికల సీజన్. బెంగాల్లో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ, ససేమీరా అంటూ అడ్డుకుంటున్న తృణమూల్ పార్టీ. మోదీ వర్సెస్ దీదీ రాజకీయ రగడ జాతీయ స్థాయిలో రగులుతోంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి వేడుకలు ఇక్కడ ఎన్నికల అంశంగా మారిపోయింది. బీహార్లోని పూర్నియాలో భారీ సభకు హాజరైన మోదీ బెంగాల్లో టీఎంసీ పాలనపై విరుచుకుపడ్డారు. ఆదివాసీలు, దళితులు, పేదలను టీఎంసీ లెఫ్ట్ నేతలు బానిసల్లా ట్రీట్ చేశారని విమర్శిస్తూనే పనిలో పనిగా బెంగాల్లో నవమి వేడుకల్ని అడ్డుకునేందుకు టీఎంసీ కుట్ర చేసిందని ఆరోపించారు. కోర్టు చివాట్లు పెట్టినా బెంగాల్ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదన్నారు. ఎవరు అడ్డుకున్నా శోభాయాత్రలు జరిపే తీరుతామని ఛాలెంజ్ చేశారు. यहाँ रामनवमी उत्सव को रोकने की पूरी कोशिश की, सारे षड्यंत्र किए, लेकिन जीत सत्य की ही होती है. కానీ బెంగాల్ పై కేంద్రమే కర్రపెత్తనం చేస్తోందని, పోలీసు ఉన్నతాధికారుల్ని బదిలీ చేయిస్తోందని, పండగ పూట ఏదైనా జరగరానిది జరిగితే మోదీదే బాధ్యతని రివర్స్ కౌంటర్ ఇచ్చారు దీదీ. గతేడాది జరిగిన హింసాత్మక ఘటనల్ని గుర్తు చేస్తూ శోభాయాత్ర కోసం మరో మార్గం చూసుకోవాల్సిందిగా విహెచ్పీని కోరింది మమతా సర్కార్. దీన్ని సవాల్ చేస్తూ రాముడి ఊరేగింపు జరుపుకోవడానికి అనుమతి కోరుతూ విశ్వ హిందూ పరిషత్, అంజనీపుత్ర సేన చేసిన అప్పీల్ను ఇటీవలే ఆమోదించింది కోల్కతా హైకోర్టు. కానీ 200 మందికి మించి భక్తులు పాల్గొనవద్దని, ఆయుధాల ప్రదర్శన చేయొద్దని, ఒక్కో ర్యాలీకి ఒక్కో వాహనాన్ని మాత్రమే ఉపయోగించాలని, రెచ్చగొట్టే నినాదాలు చేయొద్దని షరతులు విధించింది హైకోర్టు. ఈ మొత్తం వ్యవహారాన్ని హైలైట్ చేస్తూ దీదీ సర్కార్ని కార్నర్ చేస్తోంది బీజేపీ. ఇలా రెండు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసిన శ్రీరామనవమి వేడుకలు బెంగాల్లో ఉద్రిక్తంగా మారాయి. అటు పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా 5,000 ప్రాంతాల్లో నవమి ర్యాలీలు నిర్వహించాలని హిందూ జాగరణ్ మంచ్ ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాకీ శాఖ ముందస్తుగానే హై అలర్ట్ ప్రకటించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాల్ని మోహరించింది. అటు బీజేపీ నేతల కవ్వింపు చర్యలకు ప్రభావితం కావద్దంటూ ముస్లిం మతస్థుల్ని ఉద్దేశించి దీదీ చేసిన కమెంట్లు మరింత మంటను రేపాయి. మైనారిటీ సోదరులారా, శోభాయాత్రల్లో వాళ్లు మిమ్మల్ని దూషిస్తే మీరు అల్లా అని అరుస్తూ కౌంటర్ స్లోగన్స్ ఇవ్వండి అంటూ దీదీ ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ అయింది. కానీ ఇది నకిలీ వీడియో అనేది తృణమూల్ కాంగ్రెస్ వాదన. कितना चुन चुन के करोगे? पहले आपका जितना लीडर है सबको चुन चुन के हम भी कर सकता है, लेकिन हम डार्टी पॉलिटिक्स नहीं करते. ఇటీవలే సందేశ్ కాళీ ప్రాంతంలో మమతా బెనర్జీ పర్యటించినప్పుడు ఘర్షణలు జరిగితే బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇప్పుడు శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి దొర్లితే బెంగాల్ని ప్రెసిడెంట్ రూల్ కిందకు చేర్చాలన్నది బీజేపీ కుట్రగా తృణమూల్ ప్రచారం చేస్తోంది. కానీ నవమి నాటి శోభాయాత్రలు ప్రశాంతంగా జరగడంతో బెంగాల్లో రాజకీయ రగడకు ఫుల్ స్టాప్ పడ్డట్టయింది.